ఇప్పుడు 5వ ప్రొడక్ట్ గురించి మీకు చెప్తున్నాను. ఈ ప్రొడక్ట్ గురించి కొంచెం ఇంట్రడక్షన్ ఇచ్చేసిన తర్వాత దీన్ని వాడి లేదా వాడిస్తున్నటువంటి మరొక మేడం గారు ఉన్నారు. ఆవిడ కూడా చాలా చక్కగా నాకు వివరించారు. తను వాడారు, అనేక మంది చేత వాడించారు కూడా. కాబట్టి వారి అనుభవాల్ని మనం తీసుకోవడం వల్ల ప్రతి ఇంటి గడపలోను, ప్రతి ఇంటి కిచెన్ లోను ఈ సమస్యతో, ప్రతి బెడ్రూమ్ లోను నా పిల్లలు అనుకునే మనందరి పిల్లలు కూడా ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. దానికి ఒక చక్కటి పరిష్కారాన్ని ఇప్పుడు మనం తీసుకొచ్చాం. దీన్ని వాడి ఫలితాలను చూసిన తర్వాతే మీకు నేను మీ ముందు తీసుకొచ్చాను. ఇప్పుడు దాని గురించి ఒకసారి చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇది ఫ్లమ్జీ కల్పని, ఇది ఒక ఆయుర్వేదం. దీని తాలూకా ఎలా పనిచేస్తుందంటే, ఇది మన స్త్రీమూర్తులు, మన చెల్లెళ్ళు, మన అక్కలు, మన అమ్మలు, లేదా మన ఇంట్లో వాళ్ళు, వీళ్ళందరూ ప్రతి నెల కూడా ఈ మెన్సెస్ విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. ఆ ఇబ్బందులు ఎలా ఉంటాయంటే, నాకు తెలిసి చెప్తున్నాను, ఆడవారి సమస్యలు నాకు తెలిసి చెప్తున్నాను. నాకంటే మనందరికంటే ఆ మార్తుమూతులకే ఎక్కువగా తెలుస్తుంది. గురించి అమ్మ సౌండ్ కొద్ది చూడండి, సౌండ్ చూడండి. అయితే ఇదేంటంటే, మెన్సెస్ అయిన ప్రతిసారి కూడా ఇరెగ్యులారిటీ, ముందు రావడం, వెనక రావడం, లేదంటే అసలు రాకుండా ఛానల్ గెంటేయడం. మనం ఆ ఫ్రెండ్ వాళ్ళ పాపకు కూడా దాన్ని ఇవ్వడం జరిగింది. 2 నెలల వరకు అవ్వకపోవడం, ఇలాంటివి కొన్ని ఉంటాయి. అలాగే ఆ సమస్యలకి చక్కటి పరిష్కారం ఇది. కాకుండా బ్లడ్ ఎక్కువగా ఓవర్ఫ్లో అవడం, లేదా రెడ్ అవడం, లేదా వైట్ అవడం, వీటిలన్నింటికంటే ముఖ్యంగా మళ్ళీ గంటు పెయిన్ అంటారు మన తెలుగు భాషలో, లేదంటే మెన్సెస్ పెయిన్స్, మంత్లీ పెయిన్స్ అంటారు. ఈ పెయిన్స్, పీరియడ్ పెయిన్స్, ఈ పెయిన్స్ రావడం, అలాగే వాటిలో కొంత స్మెల్ రావడం, ఇలాంటి ఇవన్నీ కూడా స్త్రీలు మనకు చెప్పలేక ఇబ్బంది పడుతుంటారు. సామాన్యంగా ఉన్న రోజుల్లో వాళ్ళకున్న సౌకర్యం అప్పుడు ఉండదు. చిరాకు పడడం, సరిగా ఉండకపోవడం, అంటే సరిగా మనతో మాట్లాడలేకపోవడం, వాళ్ళ పనులు చేయలేకపోవడం. మెన్సెస్ టైం అనేసరికల్లా వాళ్ళు చాలా ఇబ్బంది పడుతుంటారు తల్లిదండ్రులను. అలాంటి వాళ్ళకి ఓ మంచి ఆయుర్వేదాన్ని తీసుకొచ్చానని తృప్తితో మీకు చెప్తున్నాను. ఇప్పుడు ఇలాంటి దాన్ని వాడించినటువంటి ఒక మాతృమూతితో మీరు ఇప్పుడు మాట్లాడిస్తున్నాను. అమ్మ, ఒకసారి దీని మీద ఎలా వాడావు, ఎలా వాడావు కాదు, ఎలా వాడాలి, దాని తరగతి వివరణ ఏంటండి, చక్కగా నీ అనుభవం చెప్తాలి. నమస్తే అండి. నమస్తే. ఇది ఫెమ్జికల్ప్ అండి. ఫెమ్జికల్ప్ అని ఒక యూట్రైన్ టానిక్ అంటారండి. ఏంటంటే ఇది ఫీమేల్ కి యూట్రస్ రిలేటెడ్ గా ఉండే సమస్యల కోసం ఉపయోగపడేది అనమాట. మన గర్భస్థ వ్యవస్థ యొక్క సమస్యలకన్నిటికి ఇది మనకి బాగా ఉపయోగపడుతుందండి. పర్సనల్ గా నేను మా అమ్మాయి చేత కూడా ఇది వాడిచ్చానండి. ఇది మెయిన్ ఏంటంటే పిసిఓడి సమస్యలు ఉంటాయి కదండి. పిసిఓడి అంటే పాలిసిస్టిక్ ఓవరీస్ అండ్ పిసిఓఎస్ కూడా ఉంటుంది, పాలిసిస్టిక్ సిండ్రోమ్ అని. వీటితో బాధపడిన వాళ్ళకి పీరియడ్స్ రెగ్యులర్ గా రావు. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి అనమాట. కొంతమందికి 30 రోజులకి, కొంతమందికి 40 రోజులకి, కొంతమందికి 2 నెలలకి అలా అవుతున్న వాళ్ళకి, ఆ సమస్య ఉన్న వాళ్ళు కూడా ఇది వాడచ్చండి. ఇంకొకటి, దీంతో పాటు కొంతమందికి నెలసరి మధ్యలోని, లేదంటే నెలసరి అయిన తర్వాత మధ్యలోని వైట్ డిశ్చార్జ్ అనేది అవుతుంటది. ఆ వైట్ డిశ్చార్జ్ కొంతమందికి చాలా ఎక్కువ కూడా అవుతూ ఉంటది. దానివల్ల కొన్ని ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అది కంట్రోల్ చేయడానికి కూడా ఈ సిరప్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి. అండ్ వీక్నెస్ ఉన్నా సరే, ఎనిమిక్ గా ఉండి వీక్నెస్ గా ఉన్నా, అండ్ ఇమ్యూన్ సిస్టమ్ కొంచెం వీక్ గా ఉండి నీరసంగా ఉన్నా, ఈ ఆడవాళ్ళకి సంబంధించి ప్రతి సమస్యకి ఇది పనిచేస్తుంది. యాంటీ ఇన్ఫెక్షన్ అంటే మనకి ఇన్ఫెక్షన్ ఏమైనా ఉన్నా సరే, గర్భస్థ వ్యవస్థ దగ్గర ఇన్ఫెక్షన్స్ కుట్ర ఏమైనా ఉన్నా కూడా ఇది బాగా పనిచేస్తుంది. వీక్నెస్ కి అన్నిటికీ కూడా పనిచేస్తుంది. సంతోషం. అమ్మ, ఇది ఎలా వాడాలి తల్లి? ఇది ఎవ్రీడే, అంటే పిల్లలు, అంటే పీరియడ్స్ వచ్చిన పిల్లలు అయితే జనరల్ గా 12 years 13 years నుంచి వాడచ్చండి. ఇది ఒక 5 to 10 ml మధ్యలో వాడాలండి. డిపెండ్స్ అపాన్ ద వెయిట్ అనమాట. అంటే ఇన్ఫెక్షన్ ఉన్న సమస్యను బట్టి ఉంటదండి.
సమస్య ఎక్కువగా ఉంటే కనుక 2 పూటలు వాడితే మంచిది. ఉమ్. లేదంటే ఒక పూట వాడినా చాలండి. రాత్రి పడుకునే ముందు జస్ట్ ఒక 10 ml వాడితే చాలా మంచి ప్రయోజకరంగా ఉంటదండి. డైరెక్ట్ ఒక వాడినమ్మా అందరికీ దీనికి ఏమైనా నీళ్లు ఏమైనా అలా కలపాలి? డైరెక్ట్ అవసరం లేదండి. డైరెక్ట్ గా వాడేసుకోవచ్చండి. ఓకే, 10 ml చాలు తల్లి. కొంచెం 10 ml సరిపోతదండి. ఓకే, ఇది అంటే ఎన్నాళ్ళకి ఒక వస్తుంది? 60 కేజీల వయసు ఉన్నదనుకోండి. ఆమా. 60 కేజీల బరువు ఉన్న వాళ్ళైతే కనుక 10 ml అండి. అమ్మా 60 కేజీల కన్నా తక్కువ బరువు ఉంటే కనుక 5 నుంచి 7 ml అండి. ఓకే అమ్మా, ఓకే అమ్మా. అంటే చిన్నపిల్లలు మామూలుగా ఉన్న వాళ్ళైతే ఒక 5-7 వాడితే సరిపోతుంది. జనరల్ గా లేడీస్ అందరికి యావరేజ్ గా ఇప్పుడు 12-13 ఇయర్స్ కూడా 60 కేజీస్ కి వచ్చేస్తున్నారు. సో 7 to 10 ml మధ్యలో వాడచ్చు సార్. అవును. ఎవరైనా 7 నుంచి 10 ml వాడుకుంటే సరిపోతుంది. అవునండి. ఓకేనమ్మా, ఓకేనమ్మా. అయితే ఇది కోర్స్ ఎన్నాళ్ళు వాడాలి తల్లి? జనరల్ గా ఒక 3 నెలలు వాడితే కనుక మనకు డిఫరెన్స్ అనేది బాగా కనిపిస్తుందండి. ఓకే, ఒక 3 నెలలు వాడి మీరు మళ్ళీ మనం ఒకసారి చెక్ చేసి ఒకసారి చూసుకొని, అంటే ఇన్ కేసు ఎవరైనా బ్లడ్ టెస్ట్లు చేసుకోవాలనుకున్నా చూసుకొని మళ్ళీ ఒక 1 month గ్యాప్ ఇచ్చి మళ్ళీ అవసరం అనుకుంటే ఇంకొక 3 నెలలు వాడితే ఇంకా మంచిది. ఓకేనమ్మా. ఇప్పుడు మనం వాడించిన వాళ్ళకి రిజల్ట్ ఎలాగొచ్చింది తల్లి? వాడిచ్చిన వాళ్ళకంటే మా అమ్మాయి వరకు అయితే పీరియడ్స్ వస్తున్నాయండి. ఇది వేస్తున్న తర్వాత తనకి కొంచెం డిలే అయ్యేది. ఇప్పుడు డిలే కాకుండా వస్తుంది. ఇరెగ్యులారిటీ తగ్గింది. తగ్గింది. ఓకే, సంతోషం. ఇదైతే ఇది మీరు ఇతరులకు కూడా ఇచ్చారు కదా, మీరు ఏమైనా ఇచ్చారమ్మా? ఇచ్చామండి. అవన్నీ ఎలా ఉన్నాయి రిజల్ట్? వాళ్ళకి కూడా మంచి రిజల్ట్స్ కనిపిస్తున్నాయండి. వాడిన వాళ్ళు మాత్రం మళ్ళీ మళ్ళీ తీసుకొని వాడడం అయితే జరుగుతుంది. వెరీ గుడ్. మీకు చెప్తున్నాను కదా, 1 month అని కాదు, కనీసం ఒక 3 months వాడితే రెగ్యులర్ గా వాడాలి. నేను ఒక రోజు వేసుకున్నాను, 2 రోజులు మర్చిపోయాను, మళ్ళీ 3 రోజులు వేసుకున్నాను, నాకేం రిజల్ట్ రాదు అంటే మాత్రం మనం దానికి సమాధానం చెప్పలేము. కానీ రెగ్యులర్ గా డైలీ వేసుకుంటే మాత్రం రిజల్ట్ అయితే మాత్రం బాగా కనిపిస్తుంది. బ్రేకేజెస్ లేకుండా రెగ్యులర్ గా వేసుకోవాలి. ఎందుకంటే ఇది సిరప్ కదా, ఇంజెక్షన్ టాబ్లెట్లు అవి కాదు కదా. ఇంజెక్షన్ అంటే విత్ ఇన్ సెకండ్స్ లోనే రిజల్ట్ కనిపిస్తుంది. అలాగే టాబ్లెట్స్ అయితే 1 month తర్వాత మీకు రిజల్ట్ కనిపిస్తుంది. సిరప్ కి కొంచెం టైం తీసుకుంటది, కానీ మీకు రిజల్ట్ రెగ్యులర్ గా కొంచెం టైం తీసుకొని కనిపిస్తుంది, కానీ కాన్స్టెంట్ గా ఉంటది. అవును అమ్మ, ఇక్కడ ఇంజెక్షన్ అంటే గాఢత ఎక్కువ ఉండదు అండి, అందులో పర్సెంటేజ్ స్ట్రైట్ ఇవే. అదే డైరెక్ట్ నర్వ్స్ అంటే నేను చెప్పేది ఏంటంటే డైలీ వేసుకోవాలి, బ్రేక్ లేకుండా డైలీ వేసుకుంటే మంచి ఫలితాలు అయితే ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ అమ్మ. మేడం గారు ఏం చెప్తున్నారంటే ఇంజెక్షన్ అనేది డైరెక్ట్ బ్లడ్ లోకి వెళ్తుంది, డైరెక్ట్ గా మెడిసిన్ అనేది దాని తాలూకా కంటెంట్ కరెక్ట్గా వెళ్ళిపోద్ది. అందుకని ఇంజెక్షన్ వెంటనే పనిచేస్తుంది, కానీ దాని వల్ల వచ్చే చెడు ప్రభావం కూడా ఉంటుంది. రెండోది మెడిసిన్ అనేసరికి దానికంటే కొంచెం తక్కువ కానీ బాగానే పనిచేస్తుంది. సిరప్ అనేసరికి ఇది లిక్విడ్ రూపంలో ఉంటుంది కాబట్టి తక్కువ గాఢత ఉంటుంది, మనకు హాని తక్కువ ఉంటుంది. అందుకే చిన్నపిల్లలందరికీ సిరప్ను ప్రిపేర్ చేస్తారు, కానీ మెడిసిన్ని ఇంజెక్షన్ ని వీలున్నంత వరకు డాక్టర్స్ కూడా తగ్గిస్తారు. అదే మేడం గారు చెప్తున్నారు. ఈ సిరప్ ని తను చెప్పినట్టుగా ఎక్కువగా ఇబ్బంది ఉన్నట్టయితే 2 పూటలు, లేదనుకుంటే సాయంత్రం పడుకునే ముందు, అంతేనమ్మా? పడుకునే ముందు ఒకసారి వాడండి, చాలా చక్కగా పనిచేస్తుంది. నేను కూడా మా వాళ్ళకి ఇచ్చాను, చాలా చక్కగా పనిచేస్తుంది.